హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని బాగున్నానండి. ఇవాళ మీ ముందుకి నేను ములక్కాడ కూర తీసుకొచ్చేసాను. చాలా చాలా బాగుంటుంది ములక్కాడ కూర. సో ఇప్పుడైతే నేను పోపు వేసేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మినపప్పు, శనగపప్పు వేసేసుకున్నాను. ఇప్పుడు నేను పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ములక్కాడ కూరలో. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో నేను ఒక 2 ఉల్లిపాయలు వేసుకుంటున్నాను, పెద్ద పెద్దవి. ఎక్కువ ఉల్లిపాయలు ఉండాలి, నేను అదే చెప్తున్నాను. ఎక్కువ ఉల్లిపాయలు ఉంటేనే ఈ కూరకి చాలా టేస్ట్. సో ఎక్కువ ఉల్లిపాయలు వేసుకోండి. నేను 2 పెద్ద పెద్ద ఉల్లిపాయలు వేసేసుకుంటున్నాను. అలాగే కొంచెం పసుపు వేసేసుకుంటున్నాను. వేసేసుకుని ఇలా కలిపేసుకోవాలి. చాలా చాలా బాగుంటుంది కూర, మాత్రం అదిరిపోతుంది. అన్నంలోకి ఇది చాలా బాగుంటుంది. అలాగే మనం పసుపు వేసేసుకున్నాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా వెల్లుల్లిపాయ లాంటివి ఏం వేయక్కర్లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. నేను ఇది మా ఇంట్లో చేసిన వెల్లుల్లిపాయ పేస్ట్ కాబట్టి చాలా చాలా ఎక్కువ పంజెంట్ ఉంటుంది, అంటే చాలా ఘాటుగా ఉంటుంది. కొంచెం వేస్తే చాలు, మొత్తం ఫ్లేవర్ వచ్చేస్తుంది. సో మా ఇంట్లో చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను నేను. కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఎక్కువ వేసినా మొత్తం డామినేట్ చేసేస్తుంది కదా. సో ఇలా వేసేసుకుని ఇది కొంచెం వేగాలి. ఇది ఇలా వేగిపోయాక చూసారు కదా, ట్రాన్స్పరెంట్ అయిపోగానే మనం ఏం చేయాలంటే ఇలా టమాటో ముక్కలు వేసేసుకోవాలి. సన్నగా తరిగిన టమాటోస్ కూడా ఎక్కువ ఉండాలి. నేను చెప్పేది ఏంటంటే టమాటోస్ కూడా ఎక్కువ ఉండాలి. నేను ఒక 2 పెద్ద పెద్ద టమాటోస్ తీసుకున్నాను. ఆ టమాటోస్ ఇలా వేసేసుకోవాలి. వేసేసుకుని కొంచెం కరివేపాకు వేసేసుకుని కాసేపు మగ్గనివ్వాలి. మగ్గాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, బాగా మగ్గిపోయి ఉల్లిపాయలు, టమాటోలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం దీంట్లోకి బాగా పట్టేసింది. ఇప్పుడు మనం పెట్టేసుకున్నానండి ములక్కాడని. సో ములక్కాడల్ని నేను ఉప్పును పసుపు వేసేసి పెట్టేసుకున్నాను. అవి వేసేసి చక్కగా మగ్గనివ్వాలండి. ఎంతసేపు మగ్గితే అంత బాగుంటుంది. సో నేను మంచినీళ్ళలోనే ఉడకబెట్టేశాను కాబట్టి ఈ వాటర్ మొత్తం పోసేసి బాగా మగ్గనివ్వాలండి. ఒక 5 to 6 minutes అలా మగ్గనివ్వాలి మూత పెట్టేసి. అది అయిపోయాక మళ్ళీ మీకు చూపిస్తాను, మగ్గాక మీకు మళ్ళీ చూపిస్తాను. సో బాగా మగ్గిపోయండి టమాటోలు కానీ ఉల్లిపాయలు కానీ. ఆల్రెడీ ఉడకబెట్టేసుకున్నాం కాబట్టి ములక్కాడ బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు లైన్ బై లైన్ మనం వేసేసుకుందాం. ఆవాలు మెంతుల పొడి అండి, నేను ఎప్పుడు చేసి పెట్టుకుంటాను, అదొక 1/2 స్పూన్. అలాగే తగినంత ఉప్పు, ఈ కూరకి రుచికి తగినంత ఉప్పు. అలాగే పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కొంచెం కారం, ఆ మాత్రం కారం ఉండాలి. అలాగే ఎండుమిరపకాయలు, ధనియాలు, నువ్వులు, జీలకర్ర అది గ్రైండ్ చేసిన పౌడర్. ఎండుమిరపకాయలు, ధనియాలు, నువ్వులు గ్రైండ్ చేసిన పౌడర్. అలాగే నువ్వులు, పల్లీలు, ఎండు కొబ్బరి, ధనియాలు, అలాగే మిరియాలు, పల్లీలు, నువ్వులు, జీలకర్ర ఎక్కువ వేసేసి లవంగాలు, దాల్చిన చెక్క కూడా వేసిన పౌడర్. అంటే మనం చేసి పెట్టుకుంటాం కదా కూరలకి, కుర్మా కూరలకి ఆ పౌడర్ అనమాట. నువ్వులు, పల్లీలు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, అలాగే లవంగం, దాల్చిన చెక్క, కొబ్బరి అది మాట, అవి కూడా వేసేసుకున్నాను. అలాగే కొంచెం పంచదార వేయాలి, కొంచెం బాగుంటుంది పంచదార వేస్తే. అలాగే మనం చేసి పెట్టుకునే సాంబార్ పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడర్. ఇవన్నీ వేసేసి పూర్తిగా ఇలా కలిపేసుకోవాలి. ఈ పౌడర్లన్నీ చాలు. ఇంకా వేరే మసాలా గరం మసాలా ఏం వేయక్కర్లేదు. ఇందాక నేను చెప్పిన పౌడర్లోనే లవంగం, దాల్చిన చెక్క ఉంది కాబట్టి ఇంకేం వేయక్కర్లేదు. ఇది మాత్రం 1 నిమిషం మగ్గాలి. మగ్గాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, బాగా మరిగిపోయింది, కూరంతా అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో ఫైనల్ టచ్ ఏంటంటే గడ్డ పెరుగు వేసుకోవాలండి. గడ్డ పెరుగు వేసి కొంచెం 2 రోజులు ఒక రోజు పులిసిన పెరుగు అయితే వెరీ వెరీ బెస్ట్ అండి, చాలా బెస్ట్. సో ఆ పెరుగు వేసేసాక దీని టేస్టే మారిపోతుంది, మొత్తం టెక్స్చర్ మారిపోతుంది, టేస్ట్ మారిపోతుంది. మొత్తం అయిపోయింది కదండి. ఇప్పుడు లాస్ట్లో ఎక్కువ కొత్తిమీర కరివేపాకుతో మనం గార్నిష్ చేసేసుకోవడమే. అయిపోయిందండి కూర. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చపాతీలోకి బాగుంటుంది, అన్నంలోకి అయితే బెస్ట్ ఆప్షన్. ఇలా ములక్కాడలు వస్తూ ఉంటాయి, ఆ టమాటో ఉల్లిపాయ మనకి ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తూ ఉంటుంది. టమాటో ఉల్లిపాయ కర్రీయే చాలా టేస్టీగా ఉంటుంది. అందులో మనం ములక్కాడలు కలిపాక ఇంకా చెప్పక్కర్లేదు. నేను వేసిన పౌడర్స్ అన్నీ వేసి ఇలా లాస్ట్లో ఫైనల్ టచ్లో పెరుగు వేసి చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఎక్కువ కొత్తిమీర వేసుకోండి, కరివేపాకు వేసుకోండి, కూర మాత్రం అదిరిపోతుంది, చాలా ఇష్టంగా తింటారు అందరూ. సో నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, అస్సలు మర్చిపోద్దండి. ఎవరు వ్యూస్ పెంచట్లేదు, ప్లీజ్ వ్యూస్ పెంచండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి, ప్రమోట్ చేయండి, ప్లీజ్. అందరికీ షేర్ చేయండి, పక్కనున్న గంట సింబల్ని టపీమని కొట్టండి, లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని అందరికీ చెప్పండి. నా ఛానల్ విత్ స్టాండ్ అయ్యేటట్టు చూడండి, అందరికీ చెప్పండి. ఓకేనా? బాయ్ అండి.